Abhi Updates. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా ఏంటి అంటే, ఈ ఏఐకి సంబంధించిన వెబ్‌సైట్స్ ఏవైనా మనము ఇందులో మన సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము. 1 మంత్, 2 మంత్స్ అనేది ఫ్రీ ఇయ్యడం వల్ల మనం చూసుకుంటాము. బట్ అందులో ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. బట్ ఏంటి అంటే, మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకునే సిట్యుయేషన్‌లో 1 మంత్, 2 మంత్స్ ఫ్రీ ఉన్నప్పుడు వాడు స్టార్టింగ్‌లో రూ. 1 ఆర్ రూ. 2 లేకపోతే రూ. 10 అనేసి పర్చేజ్ చేయండి అనేసి మనకైతే రివీల్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటి అంటే, ఇందులో ఆటో డెబిట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయ్యి ఉంటుంది. మన ఫోన్‌పేలో స్కానర్‌లో క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మనం పేమెంట్ అనేది సెండ్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో మనకు 1 ఆర్ రూ. 2 లేకపోతే రూ. 5 అనేది సెండ్ అవుతుంది. అది నో మ్యాటర్. నో ఇష్యూ. బట్ ఏంటి అంటే ఏదైతే ఎండ్ డేట్ వచ్చిందో ఆ రోజైతే మనకు ఆటోమేటిక్‌గా మన ఫోన్‌పే నుంచి అయితే పేమెంట్ అనేది కట్ అయిపోతుంది. అలా ఎందుకు కట్ అయితుందంటే స్టార్టింగ్‌లో మనం ఆప్షన్ అనేది వాళ్ళకి యాక్సెస్ అయితే ఇస్తామనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం టార్గెట్ డేట్ ఏదైతే వచ్చిందో ఎండ్ డేట్ ఏదైతే వచ్చిందో అందులో మనము వితౌట్ ఓటీపీ, వితౌట్ పిన్ మనం ఏదైతే పిన్ ఉంటది కదా! మన పాస్‌వర్డ్ అది ఎంటర్ చేయముందుకి అందులో నుంచెలయితే పేమెంట్ అనేది ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోతుందనమాట. సో, ఇది చాలామందికి ఎట్లా డిలీట్ చేయాలి? ఈ యాక్సెస్ వాళ్ళకి ఇయ్యకుండా ఎట్లా చేయాలి చాలామంది ఫేస్ చేశారనమాట. ఎందుకంటే రీసెంట్‌గా మన ఫ్యామిలీలో కూడా ఇది ప్రాబ్లమ్ చూస్తూనే ఉంటున్నాము. ఏంటి అంటే ఇప్పుడు జెమినీ రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ 1 ఇయర్ ఫ్రీ ఇచ్చింది. సో, అందులో ఏంటంటే జస్ట్ రూ. 2కి 1 ఇయర్ ఫ్రీ. డైలీ 3 వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ థంబ్‌నెయిల్స్ ఆల్సో తీసుకోవచ్చు. పోస్టర్స్. సో, ఈజ్ టోటల్లీ. సో, ఇందులో మనం జేయడం వల్ల 1 ఇయర్ ప్యాకేజ్ ఏదైతుందో అదైతే ఎన్ని డేట్ వచ్చిందో, ఆ డేట్ వరకైతే మన డేట్ అయితే పేమెంట్ డేట్స్ ఉన్నాయో, అవి ఆటోమేటిక్‌గా మన అకౌంట్‌లోకెంచయితే డెబిట్ అయిపోతాయి. అండ్ రీసెంట్‌గా వచ్చి చాట్‌జిపిటి ఆల్సో మనకు 1 మంత్ ఫ్రీ పెట్టడం జరుగుతుంది. అండ్ మనం నేర్చుకో అనేసి యాప్ ఉంది గదా! అలాంటి వెబ్‌సైట్స్ గూడంగా బైజూస్ అని సంథింగ్ కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ కొన్ని కొన్ని యాప్స్‌లలో గానీ మన పేమెంట్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకు స్టార్టింగ్‌లో రూ. 2 అని చూయించినా గానీ మంత్ ఎండింగ్ లోపల ఏదైతే ఆ డేట్ ఉందో, ఆ డేట్ లోపల మనకు పేమెంట్ అనేది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది గదా! సో, ఆ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉందో అట్లా కట్ అవ్వకుండా మన పర్మిషన్ తీసుకొని మనం ఆ సర్వీస్‌ని యూజ్ జేసుకోవచ్చు. అంటే డెఫినైట్‌లీ యూజ్ జేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఏదైతే ఆ ఎండ్ డేట్ ఉంటది గదా! దాన్ని మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోనికి అది ఛాన్సెస్ అయితే మనకు అడుగుతుందనమాట. అలా అడగకుండా డైరెక్ట్ అకౌంట్‌లోకెంచి డిలీట్ జేయ అమౌంట్ పేమెంట్ కావడం వల్ల మనకు కొద్దిగా డిసప్పాయింట్ చేసుకోవడం వల్ల మనము దాన్ని ఏదైతే ఆప్షన్ చూపిస్తుందో ఇవన్నీ మనం డిలీట్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా చేయడం వల్ల మన సర్వీస్ అయితే ఏ ప్రాబ్లమ్ ఉండదు. సర్వీస్ హ్యాపీగా మనం సర్వీస్ అయితే అందుకోవచ్చు దాని నుంచెల్లి. మనం ఈ యాప్ ఒకటి ఈ వెబ్‌సైట్‌లో ఉన్న ఇదొకటి ఎనేబుల్ అయ్యి ఉంటది. దాన్ని డిలీట్ చేయడం జరిగింది. ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో, చూసారు గదా! ఈ విధంగా డిలీట్ జేయొచ్చు. అండ్ ఇంకోటేంటంటే ఒక్కసారి మనం డిలీట్ చేసాం గదా! అనేసి ఇలా ఉండదు. ప్రతిసారి మనం ఏ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి మనం పేమెంట్ చేసినా గానీ, సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేసినా గానీ, ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది మళ్ళీ ఇందులో ఈ ఖాతాలో పడిపోతుంది. ఎందుకంటే ఆటో డెబిట్ అనేది మనం ఇష్టం మన ఇష్టం గాబట్టి ఎప్పుడైతే చేసినప్పుడు అందులోనే ఆటోమేటిక్‌గా డెబిట్ అయిపోయే విధంగా ఉంటుంది. సో, ఇదొక్కటి ఆప్షన్ ఎనేబుల్ అయితే డిలీట్ చేసేసుకోండి. ప్రతిసారి ఇది ఒక్కసారి కాదు. అండ్ సర్వీస్‌కైతే నో ప్రాబ్లమ్. సో, చూసారు కదా! ఇలాంటి వీడియోలు ఇలాంటి వీడియోలు మన ఛానెల్‌లో చాలా చాలా వస్తూనే ఉంటాయి. సో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కాకుండా ఇంకా మన మోర్ అప్డేట్ అయితే నేను ఇస్తూనే ఉంటాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ థాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. Abhi Updates.